హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బొబ్బాస్కాయ చూసారా? భలే మోడల్గా ఉంది కదా. నేనైతే దీన్ని ఫస్ట్ తెచ్చినప్పుడు చూసి మామిడికాయ అనుకున్నాను. అలాగే ఉంది కదా. నేనైతే పొట్టు తీసాను. పొట్టు తీస్తే చూసారా ఇది ఎట్లాగొచ్చిందో. ఇంకో కాయ అంట ఇది. 2 కాయలు, కాయలో కాయ కాసిందనమాట. చూసారా భలే ఉంది కదా. మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటిది? ఇంతకీ ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, నేను అసలు బొబ్బాస్కాయ తినేదాన్ని కాదు అన్నమాట. ఇప్పుడు ఏం జరిగిందంటే, మా ఇంటి పక్క వాళ్ళకి ప్లేట్లు పడిపోయి బొబ్బాస్కాయ ముక్కలు కానీ, బొబ్బాస్కాయ ఆకు రసం కానీ ఫుల్గా పెట్టాలి, 10 రోజులు 20 రోజుల దాకా పెట్టాలి, లేకపోతే ప్లేట్లు పెరగవు అన్నారు. వాళ్ళు ఎంత పెట్టినా సరే పెరగట్లేదు అనమాట. అందుకనే ముందర నుంచే ఈ కాయ తినటం అలవాటు చేసుకోండి అని మీకు చెప్పడానికి కోసమని నేను ఇలా వీడియో చేశాను అనమాట. నేను ఇప్పుడు మాత్రం తింటున్నాను. ఇదివరకు అయితే అందరికీ కోసి ఇచ్చేదాన్ని కాదు, నేను తినేదాన్ని కాదనమాట. అది తెలిసిన కాడ నుంచి నేను ఇప్పుడు తింటున్నాను అనమాట. మీరు కూడా వారానికి ఒకసారైనా ఒక కాయ తెచ్చుకొని కొనుక్కొచ్చుకోండి, అవసరమైతే లేకపోతే తెచ్చుకొని తినండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది, అరుగుదల కూడా ఉంటుంది, చాలా మంచిది అనమాట బొబ్బాస్కాయ. నేను తినందాన్ని నేనే మీకు చెప్తున్నా, కానీ ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. మీరు కూడా తెచ్చుకొని కోసుకొని చక్కగా ఇలా తినండి. నేను చెప్పింది మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.